ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పుట్టిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ జెనెటిక్ గా వస్తుందా ఈ ఆర్థ్రో ప్లాస్టిక్ సంబంధించిన పెయిన్స్ అవన్నీ కూడా? అది అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగేది. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ వల్ల వచ్చే ఆర్థరైటిస్ ఎవరికి తెలియదు ఎందుకు వస్తుందా అని. కానీ ప్రాసెస్ ఎలా బిగిన్ అవుతుందో మనకు ఎవిడెన్స్ ఉంది చాలా వరకు. ఎలా అంటే మనము డే టు డే యాక్టివిటీస్ వల్ల కొంత జాయింట్లో డ్యామేజ్ అవుతుంది. మనము పనులు చేస్తూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అయ్యి రిపేర్ అవుతుంది. ఈ చాలామందికి రిపేర్ ఎబిలిటీ ఉంటుంది. కానీ ఎవరికైతే ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరి ఫ్యామిలీస్లో అయితే కొంచెం ఆర్థరైటిస్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళలో ఈ రిపేర్ మెకానిజము తగ్గిపోతుంది, ఫెయిల్ అవుతుంది. సో ప్రాసెస్ పథాలజికల్ ప్రాసెస్ ఏంటంటే ఫెయిల్యూర్ ఆఫ్ రిపేర్ ఆఫ్ ది ఆర్టికులర్ కార్టిలేజ్. గుజ్జును రిపేర్ చేసే ప్రాసెస్ ఫెయిల్ అవుతుంది ఎవరిలో ఆర్థరైటిస్ వస్తుంది. ఓహో, అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఓకే. కానీ జీన్స్ నుంచి రాదు, జీన్ ఏది ఐసోలేట్ చేయలేదు. కానీ కొన్ని ఫ్యామిలీస్లో ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఉంటుంది. సో అయితే మరి జాయింట్స్ ని కాపాడుకోవడం ఎలా అని అసలు ఏ వయసులో దాని అవగాహన ఉండాలి? ఎందుకంటే పిల్లలు ఆడతారు, ఒక వయసు యవ్వనం వచ్చాక కూడా యాక్టివ్గా ఉండి యూఆర్ యంగ్ పర్సన్ అంటారు. అవును. ఏ వయసులో మనకి దీని అవగాహన రావాల్సిన అవసరం ఉంది? జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం దాన్ని. మన జాయింట్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు నేను జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయాలనుకుంటాను, కానీ ప్రివెంటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెషల్లీ మన కంట్రీలో ప్రివెంటివ్ కేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డిసీజ్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళే చాలామంది ఉంటారు. సో వీఆర్ వెరీ బిజీ డీలింగ్ విత్ పీపుల్ ఆల్రెడీ ఎఫెక్టెడ్ విత్ ఆర్థరైటిస్. అందుకని ఎవరికైతే ప్రివెంట్ చేయాలో వాళ్ళపైన ప్రాబబ్లీ ఫోకస్ కొంచెం తక్కువ ఉంటుంది, అవేర్నెస్ తక్కువ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది కొంత వెనకాల పడింది. కానీ జాయింట్ ప్రిజర్వేషన్ అంటే మన జాయింట్స్ను మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. మన జాయింట్ను ప్రొటెక్ట్ చేసుకోవాలంటే మన కండరాలు చాలా స్ట్రాంగ్ ఉండాలి, బోన్స్ స్ట్రాంగ్ ఉండాలి, తర్వాత కార్టిలేజ్ కూడా హెల్దీగా ఉండాలి. సో కండరాలు స్ట్రాంగ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు 50% అది వెయిట్ కండరాల పైన పడాలి, 50% జాయింట్ పైన పడుతుంది నార్మల్గా నడిచినప్పుడు. ఇంకో విషయం ఏంటిదంటే మనం నార్మల్ వాకింగ్ చేసినప్పుడు మన బాడీ వెయిటే కాకుండా 6 times ఆఫ్ బాడీ వెయిట్ నీ జాయింట్ పైన పడుతుంది. మెట్లు ఎక్కి దిగినప్పుడు ప్రాబబ్లీ 10 times పడుతుంది. అదే కింద కూర్చొని లేనప్పుడు 15 to 18 times పడుతుంది. సో ఈ వెయిట్ పడడం వల్ల డ్యామేజ్ తగ్గించాలంటే మన కండరాలు స్ట్రాంగ్ ఉండాలి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, ఫుట్బాలర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్ పైనుంచి పడతారు కానీ ఏం ఇంజురీస్ ఉండవు. ఎందుకంటే వెయిట్ అంతా వాళ్ళు మసిల్ పైన తీసుకుంటారు. అదే ఆర్డినరీ పర్సన్ పడ్డారు అనుకోండి ఎముకలు విరుగుతాయి. సో అది ఇంపార్టెంట్. జాయింట్ ప్రిజర్వేషన్కు, జాయింట్ ప్రొటెక్షన్కు బేసిక్ మన కండరాలు స్ట్రాంగ్ ఉండాలి, ఎముకలు స్ట్రాంగ్ ఉండాలి, అండ్ జాయింట్ సర్ఫేస్ స్ట్రాంగ్ ఉండాలి. దీనికి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బెస్ట్ మెడిసిన్ ఫర్ జాయింట్ ప్రిజర్వేషన్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ ఎలాంటిదంటే మనము బ్రిస్క్ వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ చేస్తూ ఉంటే ఏమంటే రెగ్యులర్గా ఒక్కరోజు కాకుండా రెగ్యులర్ చేయడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ స్ట్రాంగ్ అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే జాయింట్ సర్ఫేస్కు, గుజ్జుకు బ్లడ్ సప్లై ఉండదు. సో మనం జాయింట్ మూవ్ చేసినప్పుడే జాయింట్ ఫ్లూయిడ్లో ఉన్న ఆహార పదార్థాలు, న్యూట్రియంట్స్ ఆ గుజ్జుకు వెళ్తుంటాయి. అందుకని చాలా ఇంపార్టెంట్ జాయింట్ మూవ్ చేయడం అనేది. మనం జాయింట్ని ఏం మూవ్ చేయకుండా కొన్ని రోజులు పెట్టానుకోండి అది వీక్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. జాయింట్ అంటే మనకి ఈ జాయింట్ పెయిన్ మొదలైన తర్వాత తగ్గించుకోవాలి, వాకింగ్ చేయకూడదు, దాని మీద మరింత బరువు పడుతుంది, అవసరం లేకపోతే నడవద్దు అని ఒక పెద్ద డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో నాకు చెప్పారు. అది నిజం కాదు. ఒకప్పుడు అనుకునే వాళ్ళం. ఎందుకంటే చాలా మెడికల్ కండిషన్స్ అంటే దానితో తక్కువ అవుతాయి చాలా మెడికల్ కండిషన్స్. అందుకని రెస్ట్ తీసుకోండి, ఏం పని చేయకండి అని చెప్తూ ఉండేవాళ్ళు. కానీ అది నిజం కాదు. జాయింట్, హెల్దీ జాయింట్ కూడా మనము మూమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే కొంచెం ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకి ఎక్కువ మూమెంట్ కావాలి, ఎందుకంటే ఎక్కువ న్యూట్రిషన్స్ అవసరం ఉంటుంది. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు రెగ్యులర్ వాకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జాయింట్ అరిగిపోయి నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉంటారు, సార్ మోకాలు నొప్పులు వచ్చాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎక్స్రే తీశారు, కొంచెం అరిగింది, మీరు వాకింగ్ బంద్ చేయండి అని చెప్పారు. అది నిజం కాదు. వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. నడుస్తూ ఉంటేనే ఆ జాయింట్ హెల్దీగా ఉంటుంది, కండరాలు స్పెషల్లీ స్ట్రాంగ్ అవుతాయి, అప్పుడే జాయింట్ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది.